శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 26 కుంభరాశి వారికి ఈశ్వరుడి సాక్షిగా జరగబోయేది ఇదే. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి జరగబోయేటటువంటి ప్రధాన అంశాలు ఏమిటో, మార్చి 26న ఈ రాశి వారికి ఏ విధమైన దినఫలితాలు గోచరిస్తున్నాయో ఈశ్వరుడి సాక్షిగా మీ జీవితంలో జరిగేది ఇదే. అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయో ఈ వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేం చెప్పే విషయం మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదులుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 26న వీరి యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఎవరితో అయితే మీరు కలవాలని, ఎవరితో అయితే కమ్యూనికేట్ కావాలని అనుకుంటున్నారో వారితో మాట్లాడే అవకాశం మీకు రాబోతుంది. చాలా రోజులుగా వారితో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీ ఇరుగు పొరుగు లేదా కుటుంబ సభ్యుల్లో వారు అయ్యుండవచ్చు, బంధువుల్లో అయ్యుండవచ్చు, పరిచయం చేసేవారు మీకైతే కనుక పనిచేసే చోట కావచ్చు, మీ పరిచయస్తుల వారు కావచ్చు. కొన్ని అంశాల గురించి వారితో చర్చించాలి అనుకుంటున్నారు, కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ రోజు ధైర్యం చేసి కొన్ని విషయాల గురించి వారితో చర్చించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి చాలా రోజులుగా ఏదైనా పెద్ద సమస్యలు చిక్కుకొని ఉంటే ఆ సమస్యకు పరిష్కారం దొరకక నిరాశలో ఉన్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు పరిష్కారం లభించబోతుంది. కుటుంబ జీవితానికి సంబంధించి శుభవార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరి విషయంలో అయినా సరే ఏదైనా శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క రాశిని వారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కటి అవకాశం రాబోతుంది. కానీ ఆ అవకాశం మీకు 100% సాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా ఏకపక్ష నిర్ణయం కాకుండా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. ఉత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ యొక్క రాశివారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని రకమైన మార్పులను చోటు చేసుకోబోతున్నాయి. ఆ మార్పుల ద్వారా మీకు కొన్ని రకాలైన పరిస్థితులు విరోధులుగా భావించేవారు తప్పకుండా మీతో మాట్లాడి మిమ్మల్ని తప్పించుకొని తిరిగేటటువంటి తోటి ఉద్యోగస్తులు ఈ రోజు మీ దగ్గరికి వచ్చి చనువుగా మాట్లాడతారు. చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం. అలాగే మీ యొక్క పై అధికారుల ప్రశంసలు మీ మీద దక్కబోతున్నాయి. ఎవరైతే ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నారో ఒక ఉపాధి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరి యొక్క జీవితంలో దిన ఫలితాలను చూసుకున్నట్లయితే తోబుట్టుతో కానీ, తల్లిదండ్రులతో కానీ, సంతానంతో కానీ, జీవిత భాగస్వామితో కానీ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో జాగ్రత్తలు వహించండి. నోటిని అదుపులో పెట్టుకోండి. కోపాన్ని కంట్రోల్లో చేసుకోండి. ఎందుకంటే ఈ రాశి వారికి కోపంతో కొన్ని మాటలు అనకూడనివి అన్ని బంధాలను విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితులు ఎదురవుతాయి. ఇక సహనాన్ని పాటిస్తే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా సామరస్యంగా గొడవలు పరిష్కారం అవుతాయి. శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను చేసుకోవడం ద్వారా ఈ రాశి వారు చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక చూశారు కదండి, ఇదే విధంగా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలను తెలుసుకోవటానికి, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.